కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి నుండి ఒక 3 వచనాలు చదివి సహాయం చేయండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధుల ఇంట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకున్న వారు కారా? దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. లోపటి వారు బయటి వారు అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా నా వైపు చూస్తూ వినడానికి ప్రయత్నం చేయండి. బయటి వారికి కూడా చూస్తూ వినే సౌకర్యం కలుగజేశారని తెలిసి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంకా తీరిగ్గా ఇప్పుడు వచ్చేవారు కూడా లోపల జ్వరబడి ముందే వచ్చి కూర్చున్న వారిని ఇబ్బంది పెట్టకండి. ఎక్కడ దగ్గర మీరే కూర్చోండి. దేవునికి స్తోత్రం. ఆలస్యంగా వచ్చే వారికి కూడా వందనం. బిడ్డలారా, సంఘ లేదా సేవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభవేళ స్థానిక సంఘ బిడ్డలను ఉద్దేశించి ఈ మాటలు పంచుకొనమని ప్రభు నన్ను ప్రేరేపించారు. ప్రభు యొక్క ఆత్మ ప్రేరేపణ, దేవుని వాక్యం యొక్క ఆలోచన ఏంటంటే, సంవత్సరములు జరుగుతుండగా దేవుని బిడ్డలు, సంఘ బిడ్డలు ఆత్మలో ఎదుగుతూ ఉండాలి, ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి. ఆధ్యాత్మిక శైశవ దశ కొనసాగటం ఆత్మ సంబంధులకు తగదు అని ఈ పాఠములో పౌలు గారి ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తాడు. మీరు ఆలోచించండి ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని కాస్త పరిశీలన చేస్తే ప్రభువు నేర్పిస్తున్న పాఠాన్ని గుర్తుపట్టవచ్చు. సహోదరులారా అని ప్రారంభించి ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అన్నాడు. పౌలు గారికి కొరింథీయులు ఏ రకంగా సహోదరులు? అక్షరార్థంగా చూస్తే సహోదరులు అంటే ఒకే కడుపులో నుంచి వచ్చిన వారు అని. సహా అంటే ఒకటే, ఉదరం అంటే కడుపు. సహోదరుడు సహోదరి అంటే ఒకే కడుపులో నుంచి వచ్చిన వారు అనే భావం. మరి కొరింథీలో ఉన్న వారందరూ పౌలు గారికి సహోదరులు కాదు కదా, ఓ గర్భాన పుట్టిన వాళ్ళు కాదు కదా. అంటే వారు క్రీస్తులో తిరిగి జన్మించిన వారు అవ్వటాన్ని బట్టే సహోదరులు అనబడుతున్నారు. ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, కులమైన, మతమైన ఇవన్నీ మానవుడు కల్పించుకున్న వివిధములే గాని తండ్రికి వ్యత్యాసం ఏమీ ఉండదు కదా. అందరూ ఆయన బిడ్డలే, అందరికి ఆయనే తండ్రి. అబద్ధానికి గమ్ముడైపోయి సాతాను గడి బానిసలమైపోయిన దరిమిలా పాపదాస్యములో ఉన్న కారణంగా దేవుని యొక్క విరోధి ఇలాకాలో బ్రతికిన మనల్ని ఆయన సిల్వ రక్తము చేత కొని వాక్యముతో కడిగి ఆత్మ చేత ముద్రించి తిరిగి
దేవుని పిల్లలమయ్యే అధికారాన్ని, అనుగ్రహాన్ని దయచేశాడు. ఆ కారణంగా తిరిగి మనమంతా సహోదరులమయ్యా. అంటే వారు పొందిన మారు మనసును బట్టి, తిరిగి జన్మ అనుభవాన్ని బట్టి, బాప్తిస్మాన్ని బట్టి సహోదరులయ్యారు, కానీ ఆత్మ సంబంధులు అవ్వలేదు అనేది ఆయన యొక్క భావం. సహోదరులారని పిలుస్తూనే ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలన్నట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అన్నాడు. అంటే సహోదరులయ్యారు, కానీ ఆత్మ సంబంధులు కాలేకపోతున్నారు. మరి ఏమయ్యారు? ప్రకృతి సంబంధులైన మనుషులని, శరీరానుసారముగా నడుచుకుంటున్నారని, మనుష్య రీతిగా నడుచుకుంటున్నారని వారి మీద తప్పు మోపుతూ మాట్లాడాడు. అంటే ఇప్పుడు మీరందరూ గ్రహించాలని నేను కోరుతున్న మాట ఏమిటంటే, ఎవరైనా మనుష్య రీతిగా ప్రవర్తిస్తుంటే, ఎవరైనా శరీరానుసారముగా ప్రవర్తిస్తుంటే వారికి మీద ఆత్మ సంబంధులు అనబట్టడానికి వీల్లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం, ఆత్మ సంబంధమైన సహవాసం కోసం, ఆత్మీయులతో కలిసి దేవుని ప్రేమను ధ్యానిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడాలనే కాన్సెప్ట్ లో ఒకవేళ మీరు సంఘానికి సహవాసానికి వస్తూ ఉన్నా, ఇంకా శరీర సంబంధులుగా ఉంటే, ప్రకృతి సంబంధులుగా ఉంటే, మనుష్యరీతిగా నడుచుకుంటూ ఉంటే మాత్రం అసలు మీరు ఆత్మ సంబంధులు లెక్కలోకి రారు అని పౌలు గారు తేల్చేశారు. ఇంతకీ శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు మనుష్యరీతిగా నడుచుకుంటున్నారనే నేరస్థాపన కారణం ఏంటో చూద్దాం. కానీ దానికంటే ముందున్నటువంటి ప్రధాన ఆరోపణ, అభియోగం ఏమిటంటే, మీరు ఇంకనూ క్రీస్తునందు పసి బిడ్డలే అన్నాడు. ఇప్పుడు మీరంతా నోరు తెరిచి నాకు జవాబు చెప్పండి, వారు క్రీస్తులో తిరిగి జన్మించారా లేదా? వారు తిరిగి జన్మానుభవంలో ఉన్నారు కాబట్టే పసిబిడ్డలు అంటున్నాడు. తిరిగి జన్మించకపోతే మీరు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారే అంటాడు కదా. అంటే పాపంలో లేరు, లోకంలో లేరు. యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించారు, యేసుక్రీస్తు వాక్యాన్ని ఆశ్రయించారు, తిరిగి జన్మం, మారు మనసు, బాప్తిస్మాలు పొందారు, సహోదరులు అనబడ్డారు. అపోస్తలుల గారు 2:42 ఏమంటాడు? 41-42లో అనుదినము రక్షించబడుతున్న వారి సంఘమునకు చేర్చబడుతున్నారు. అంటే ఇందులో కుల సంఘం లాంటిదా, ఒక ఆర్గనైజేషనా? ఎందులో చేరుతున్నారు? ఆరంభము నుండి యేసుతో ఉన్న వారితో, 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిన వారితో, అసలు మరొక ఆశ అవసరమే లేదన్నట్టు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసిన ఆ 120 మందితో, దేవుని వాగ్దానం కోసం కనిపెట్టుకున్న వారితో, యెరూషలేము నుండి వెళ్ళొద్దు అంటే ఉండిపోయిన వారితో, కనిపెట్టమంటే కనిపెట్టిన వారితో, ప్రభు తిరిగి మాట్లాడే వరకు మోకాళ్ళు దిగని, ఉపవాసాలు ఆపని, ప్రార్థనలు వచ్చి బయటికి రాని, మంచి ప్రార్థనాత్మ కలిగిన వారితో చేరిపోయారు. ఇప్పుడు సహోదరుడు అనబడిన వారు కూడా ఆత్మ సంబంధులు కాలేకపోతున్నారనే ఆరోపణలో మీరు ఉండకూడదంటే మీరేం చేసేవారు ఉండాలి? మారు మనసు పొందేవారు, బాప్తిస్మాన్ని పొందేవారు, ఆదివారం వచ్చిపోయేవారు కూడా కాకుండా ప్రార్థన చేసే వారితో చేరిపోవాలి. దేవుని కొరకు కనిపెట్టుకునే వారితో చేరిపోవాలి. దేవుని మాట మీద ఆశ పెట్టుకొని ఆయన బయటికి వెళ్ళొద్దంటే వెళ్ళకుండా, కనిపెట్టమంటే కనిపెట్టుకుని ఉండేవారులాగా, ఆయన మాటే శిరోధార్యంగా భావించే వాళ్ళు, ఆ సమర్పణలో ఉన్నవారు, వాళ్ళతో చేరిపోవాలి, వాళ్ళతో కలిసిపోవాలి. కానీ మనది ఎలా అవుతుందంటే, అలాంటి నమ్మకమైన, రోషము కలిగిన, భారము కలిగిన, ప్రతిష్టలో ఉన్న వారు కనబడితే వారికి ఒక కానుకిచ్చి ప్రార్థన చేయించుకొని తృప్తి పడే కాడికి ఎవరు వచ్చింది తప్ప, నేను కూడా వారితో చేరిపోవాలి అనే మూమెంట్ రాలా. అక్కడ వస్తుంది సమస్య.
అవే పలానా దైవజనుడు గొప్ప ప్రార్థనాపరుడిని, పలాని దైవజనురాలు గొప్ప సమర్పణ కలిగిన వ్యక్తి అండి, మేము ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళమండి, ఎక్కడ పడితే అక్కడ కానుక ఇవ్వండి, ఎవరితో పడితే వాళ్ళతో ప్రార్థన చేయించుకోవండి, వెళితే అక్కడికి వెళ్తాం, ప్రార్థన చేయించుకుంటాం, వారితోనే ప్రార్థన చేయించుకుంటాం, ఏమైనా ఉంటే కానుక అక్కడే ఇస్తాం తప్ప ఎక్కడ పడితే అక్కడ ఇవ్వం మేము. ఇలా చెప్పడం ద్వారా నువ్వు భౌతిక ఆశీర్వాదాలు అయితే పొందగలుగుతున్నావు, కానీ ఆ సంఘమునకు, ఆ శరీరమునకు, ఆ మ్రోనికి నువ్వు చేర్చబడి ఉంటే, అంటు కట్టబడి ఉంటే ఈ పాటికి ఫలించే వ్యక్తి అయి ఉండేవాడు. అందుకని క్రీస్తునందు పసిబిడ్డలే తిరిగి జన్మించారు. కానీ ఆత్మ సంబంధులు అనిపించుకోవట్లేదు. మరి ఈ జనమంతట్లో సంఘ బిడ్డలు ఎవరో నాకు తెలియదు, కానీ సంఘస్థులారా, సంఘ బిడ్డలారా, ఒక మాట సీరియస్ గా వినండి. వీలు కుదిరినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఆదివారం పూట ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయేవారుగా మీరున్నారా? క్రీస్తు శరీరం అనబడుతున్న సంఘముతో, పరిశుద్ధులతో, ప్రార్థనా పరులతో, దేవుని వాగ్దానము కొరకు కనిపెట్టుకొని బతుకుతున్న వారితో చేరిపోయారా? ఒకవేళ ఇంకా లేకపోతే ఈ వార్షికోత్సవ దినాన, వార్షికోత్సవం అంటే కదండి, యానివర్సరీ అంటే కదండి, ఇదిగోండి నా ప్రత్యేక కానుక అనే దానికంటే కూడా నీ డబ్బులు దగ్గర దాచుకొని ఈ వార్షికోత్సవ దినానైనా ఇలాంటి సమర్పణ, ప్రతిష్ట కలిగిన సేవకులతో, సంఘముతో నేను చేరిపోతాను అని ఒక సరైన తీర్మానానికి, నిర్ణయానికి రాగలిగితే, వచ్చిపోయేటప్పుడే నీకు ఆపాటి ఆశీర్వాదాలు వచ్చుంటే, ఆ సమర్పణలోకి రాగలిగితే నిశ్చయముగా దేవుడు మరీ అధికంగా మేలు చేసే దేవుడేనని, ఖచ్చితంగా ఆశీర్వాదాలు రెట్టింపు అవుతాయని నేను దేవుని వాక్య ఆధారాలను బట్టి గట్టిగా చెప్పగలను. ఓ నిబంధనలోకి వచ్చిన ఋతుతో పోయి చెప్పిన మాట అదేగా, సర్వశక్తి నువ్వు చేసిన దానికి సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అన్నాడు. అప్పటికి ఋతమ కనీసం తిని మిగిలిన గింజలు తీసుకెళ్ళి అత్తగా పెట్టిన అనుభవం ఇంకా రాలేదు. అప్పటికి ఏమి తెలిసి నన్ను గురించి ఇంత జాలి చూపిస్తున్నావు అని అడిగితే, నీవు నీ అత్తకు చేసినది నాకు తెలిసినది అంటాడు. ఏం చేసిందంటే ఆస్తి, డబ్బు, బంగారం తెచ్చిచ్చిందా? పుట్టింటి నుంచి. ఏది ఎవరు నిన్ను విడువను నిబంధన చేసి, నీ దేవుడు నా దేవుడు అయ్యాక నీ జనమే నా జనం నివసించడం, చచ్చి అక్కడ చచ్చిపోతుంది తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళే పని లేదు. నేను వదిలిపెట్టి వచ్చింది శారీరకమైన తల్లిదండ్రులు మాత్రమే కాదు, విగ్రహారాధన, సంబంధ ఆచారం అన్ని వదిలేసుకున్నాను నేను, ఇక మళ్ళీ వెళ్ళట్టు. మరణం ఎడబాపాలు తప్ప ఇంకే పాయింట్ మీద ఎడబాసను దేవుడు నాకు ఎంత కిడైనా చేయాలి. అప్పటికే భర్తను కోల్పోయి, అప్పటికే మూడు బారిపోయి, ఇప్పుడు బెత్లెహేముకు బయలుదేరిన ఇల్లా, ఆస్తి, పొలమా, డబ్బా, తిండా ఏముంది భరోసా? దేవుడు దర్శించే ప్రాంతం అని ఒక పాయింట్ మీద బయలుదేరిపోయారు తప్ప, అక్కడ దేవుడు దర్శిస్తాడంట, అక్కడ దేవుడు మాట్లాడతాడంట, అక్కడ దేవుడు కార్యాలు చేస్తాడంట, ఇలాగైతే రేపైనా దేవుడు దర్శించే స్థలం అది, కానీ ఇది కాదంట అని తెలిసి బయలుదేరిపోయారు తప్ప, పుట్టించిన విస్తరణ జీవితం ఉందా, ఇల్లు ఉందా, ఎకరం ఉందా, పొలం ఉందా, ఏముంది అక్కడ? కేవలం విశ్వాస పడుకులే అవ్వలేసింది. ఏదో మేలు కలిగితేనో, లాభం కలుగుద్దంటేనో చేరిపోయేవాడు, కూడిపోయేవాడు కాదు. నన్ను ప్రభువులోకి నడిపించారు, రక్షణలోకి నడిపించారు, నిజదేవుడు నాకు తెలియజేశారు. ఈ ఇంట్లోకి రావటం వల్ల నేను నిజమైన దేవుని కుటుంబంలోకి వచ్చాను. నాకు ఇంతకన్నా ఉపకారం ఇంకేం అక్కర్లేదు. ఒకప్పుడు మా దేవుడు మీ దేవుడు అంటే ఇప్పుడు మీ దేవుడే మా దేవుడు అయిపోయాడు. ఇక మీ జనమే మాకు వేరొక జనం లేదు, అక్కర్లేదు అనే నిబంధనలకు ఎప్పుడైతే రాగలిగారో, బోయి చెప్తున్నమాట, సర్వశక్తి నువ్వు చేసే దానికి నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని. ఆమె చేసింది డబ్బులు, భూములు, ఆస్తులు, కానుకలు తేవడం కాదు, నిబంధన చేయటమే.
ఒక ఒప్పందానికి రావడం, తీర్మానానికి రావడం, మీ ద్వారా ప్రభువుని తెలుసుకున్నాను, మీ ద్వారా ప్రభువులోకి వచ్చాను, మీ ద్వారా నిజ దేవుళ్ళలోకి వచ్చాను. ఒకప్పుడు నా దేవుడు వేరే, ఇప్పుడు మీ దేవుడే నా దేవుడు అయ్యాడు. కాబట్టి మీతోనే ఈ జీవితం సాగిపోతే ఇక్కడే చచ్చిపోతాం తప్ప వెనక్కి వెళ్ళను అనే నిబంధనను బట్టి నువ్వు అత్తకి చేసిందంతా నాకు తెలిసిందన్నమాట. ఏం చేసింది? నిబంధన చేసిందంటే ఇంకా శరీర సంబంధులే, ఇంకా ప్రకృతి సంబంధులే, ఇంకా పసిబిడ్డలే అనబడుతున్న ఈ స్థితిలోనైనా ఇప్పటికైనా దేవుని బట్టి మీ దైవ సేవకులతో, ఆత్మీయ తల్లులతో ఒక నిబంధనలోకి తీర్మానం రాగలిది. ఇది మొదలుకొని మిమ్మల్ని విడిచిపెట్టమని, మీతోనే మా జీవితం కొనసాగిస్తామని ఒక సమర్పణలోకి, నిబంధనలోనికి రాగలిగితే ఈ ఆత్మీయ పరిస్థితుల్లో కూడా పెను మార్పులు తీసుకురాగలడానికి సామర్థ్యము, కృప కలిగిన గొప్ప దేవుడని యేసుక్రీస్తుని గురించి నేను చేస్తున్నాను. అలాంటి కృప దేవుడి నుంచి మీకు అనుభవించాలి. ఆమేన్. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అనే స్థితిలోంచి బయటికి రావాలి. వాక్యం తేటగా తెలియజేస్తుంది. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున మొదటి మూల పాఠములు మీకు బోధించాల్సి వచ్చింది. పాలతో పెంచాను, ఇప్పటికీ బలమైన ఆహారం తినలేకపోతున్నారు మీరు. పాలతో పెంచడం అంటే పేతురు గారు చెప్పారు అపోస్తల కార్యాల 15లో, విగ్రహాలు పిండి తినొద్దు, కొద్ది విసిగిందని తినొద్దు, రక్తం తినొద్దు, ప్రభులో కుదురుగా సహవాసం ఉండండి, ఎంతకంటే ఎక్కువ మనం వద్దులే అన్నాడు. పాలవి మొదటి మూల పాఠాలు. విగ్రహాలు చేయకపోతే చాలు, భయంకరమైన పాపాలు చేయకపోతే చాలు, మీరు కొత్తగా తిప్పలు పడక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, మీ కొరకు అన్ని ప్రభు శిలువలో సిద్ధం చేసి పెట్టారు, మీరు కుదురుగా భక్తి చేసుకుంటే చాలు. గొంతు విసిగి చంపిందని తినబాకండి, రక్తం తినబాకండి, విగ్రహార్పితములు తినబాకండి, ఈ మాత్రం చేస్తే చాలే అన్నాడు. మొదటి మూల పాఠాలు. ఇంట్లో ఎన్ని రకాల వంటలు వండినా, ఎంతమంది వచ్చి తింటున్నా పాలు తాగే శిశువు కాసి నీ పాలు తాగితే చాలే అనుకుంటుంది తల్లి. ఇన్ని ఒంట్లో అనుకున్నా పిల్లడికి పెట్టలేదు, నీ తల్లి ఏడవదు కదా, ఎందుకంటే వాళ్ళు పసిబిడ్డలు కాబట్టి. మరి 5 ఏళ్ళు వచ్చినా 10 ఏళ్ళు వచ్చినా అన్ని పాలు తప్ప ఒక ఇడ్లీ కూడా తినలేకపోతుంటే, బలవంతంగా పెట్టినా అరిగించుకోలేకపోతుంటే తల్లిదండ్రులకు ఏడుపుగాకేమొస్తుంది? ఎంతసేపు ప్రభువులోకి రండి, ఎంతసేపు ప్రార్థన చేసుకోండి, ఎంతసేపు స్వస్థత, ఎంతసేపు దీవెన, ఎంతసేపు ఆశీర్వాదం, ఎంతసేపు మళ్ళీ పాత జీవితానికి వెళ్ళబాకండి, లోకంలో కలిసిపోబాకండి, సంఘాన్ని మానబాకండి, ప్రార్థనలు మానబాకండి, రోజు వాక్యం చదువుకోండి, మళ్ళీ పాత జీవితానికి వద్దు, ఇవే చెప్పాల్సి వస్తే పసిబిడ్డల కింద లెక్క కదా. బలమైన ఆహారం మీకు పెట్టలేకపోతున్నాను మొత్తం చదివేసుకున్నాడు. ఇప్పుడు అయ్యా అంతేనా? నీ చిత్తమే. బలమైన ఆహారం మీకు పెట్టలేకపోతున్నాను బాబా, ఇంకా పాలే పెట్టవలసి వస్తుందని బాధపడుతున్నాను పవనయ్య గారు. బలమైన ఆహారం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన అనుభవాలకి ఎదిగేలాగ విశ్వాసాన్ని ప్రోత్సహించడం, పరిశుద్ధాత్మతో నింపబడటం, ఆత్మ వరములు పొందడం, ఆత్మ ఫలములు కలిగి ఉండడం, పెళ్లి కుమార్తె సంగముగా సిద్ధపడటం, బలమైన దేవుని రాజ్య స్థాపనలో ఉపయోగపడటం, దేవుని రాజ్యములో పాలు పొందడమే కాదు, దేవుని రాజ్యమునకు దీవెనగా మారిపోవటం. దేవుని రాజ్యం గురించి 2 మాటలు మీతో అంటారు. దేవుని రాజ్యము తిండి తిప్పలు ఈ గొడవ కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని పౌలుగా చెప్పారు. ఇది ఒక అనుభవం. దాని పైబడిన అనుభవం ఏమిటి? దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉంది అన్నాడు. అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందపడుతున్నప్పుడు దేవుని రాజ్యం అనుభవంలోకి వచ్చినట్లు లెక్క.
కానీ మాటలు కాకుండా దేవుని శక్తిని అనుభవిస్తున్నప్పుడు, దేవుని శక్తిని కన్నపరచగలుగుతున్నప్పుడు దేవుని రాజ్యాన్ని నిర్మించే స్థాయికి వచ్చినట్లే. ఎదగాలి కదా అనుభవాల్లో. మీకు బలం చాలేదు కాబట్టి నేను పాలే పెట్టాను, ఇప్పటికి అదే పెట్టాల్సి వస్తుందని బాధపడుతున్నారు పౌలు గారు. ఎంతసేపు శుభ్రంగా ఉండండి, చర్చికి రండి, ప్రార్థనలు చేసుకోండి, ఇంట్లో కుదురుగా ఉండండి, ఎంట్లోకి వెళ్ళకండా, బయట తిరగకండ్రా, కోలికాయలు అట్లా ఆడకండ్రా, ఆ సినిమాలు కాడ సావబాకండ్రా అని పిల్లలకి చెప్పాల్సి వస్తే ఎలా? కొంచెం ఇంటిని పట్టించుకోరా, ఇంట్లో ఖర్చులకి ఏమన్నా తీసుకురారా, కష్టపడరా, ఇంకా ఒక్కదులు ఎంత పడుతుంది, 4 రూములు కట్టుకోవాలరా, 4 రూపాయలు సంపాదించరా అని చెప్పాలంటే ఎదిగిన పిల్లలకి చెప్తాం, కానీ చిన్నపిల్లలకి ఏం చెప్తాం? దేవుని రాజ్యములో చేరిపోవటమే నీకు కష్టమైపోతే, దేవుని రాజ్యములో బతకడమే బరువు అయిపోతే, దేవుని రాజ్యాన్ని నిర్మించే పాకానికి ఎప్పుడు వస్తావు? అవి ఎప్పుడు వస్తుంది? ఇంకా మరొక వార్షికోత్సవం సంవత్సరాలు జరిగిపోతున్నాయి. హ్యాపీ యానివర్సరీ డే, చర్చ్ యానివర్సరీ డే సెలబ్రేషన్స్ ఎదిగిన వాళ్ళకే. దేవుడు మాత్రం బాధపడుతున్నాడు ఏమని? అప్పట్లో బలం చాలదు, ఇప్పటికీ పసిపెట్టలే మీరు. కిందకి సాక్ష్యం చెప్తా, కొంతమంది నుంచి మాట్లాడుతున్నారు. ఆరంభము నుండి ఉన్న నమ్మకమైన విశ్వాసులు ఉన్నారు. మరి ఆరంభము నుండి ఉన్న నమ్మకమైన విశ్వాసులు సాక్ష్యం చెప్తారా? మరి ఇప్పుడు మేము ఆత్మలో ఎదిగామని. ఇప్పుడు మాకు పాలు సరిపోవట్లేదు, మాకు బలమైన ఆహారం తినే స్థాయికి వచ్చామని చెబుతున్నారా? మేము ఇప్పుడు మనుష్య రీతిగా నడుచుకోవట్లేదు, ఆత్మ సంబంధంగా ఉన్నాం అని మాట్లాడగలరా, చెప్పగలరా? మరి ఇంకెంతకాలం? ఇంకా పసిబిడ్డలేదా అనేది మొదటి ప్రశ్న. ఇలా ఎన్ని సంవత్సరికాలు వార్షికోత్సవాలు చేసుకుంటే సంతోషం కలుగుతుంది దేవునికి? దేవుని శిలువ త్యాగం, కన్న తండ్రి యొక్క అమూల్యమైన ప్రేమ, 23 సంవత్సరాలుగా దైవ సేవకుల కష్టము, కన్నీరు, ఉపవాసాలు, జాగరణాలు, ప్రార్థనలు. నువ్వు ఆత్మలో ఎదుగుటం కాక ఇంకా పసిబిడ్డగా ఉండడానికి సరిపోతే ఎంత దుఃఖం అది. కన్నవారికి బిడ్డలు ఎదుగుదలే సంతోషం, దానికి మించిన ఆనందం ఏమి ఉండదు. పిల్లలు నడవలేకపోతున్న తల్లిదండ్రులు బాధపడతారు, స్కూల్కి వెళ్ళి ఫెయిల్ అయిపోతుంటే బాధపడతారు. ప్రయోజకులు ఒకటి యవన కాలంలో వ్యర్థులుగా తమ తోటి వారందరూ ఉన్నతోన్నతంగా ఎదుగుతుంటే నువ్వు మాత్రం ఫెయిల్ అయిపోయి కొంపలో పడి ఉంటే తల్లిదండ్రులకు బాధ, దుఃఖమే. మరి తాత్కాలికమైన భూజీవితంలో అంత అయితే ఆత్మ సంబంధంగా ఎదుగుదల లేకపోతే ఆత్మీయ తల్లిదండ్రులకు దుఃఖం కలగదా? బలమైన ఆహారాన్ని తీసుకుని పసిబిడ్డలందరూ ఆత్మ సంబంధులు కాదని మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఇది నేను చేసిన ఆరోపణ కాదు, మమ్మల్ని ఎట్టన్నాడు నా మీద పడి అడటం కాదు. క్రీస్తుని మీరు పసిబిడ్డలే కాబట్టి మీరు ఆత్మ సంబంధమైన మనుషులు కాదని పౌలు గారు మాట్లాడాడు. ఈ రోజున నా మొదటి సందేశం, మేము మీకు మీద పసిపిల్లడమై ఉండకూడదు, ఆత్మలో ఎదగాలని ఒక తీర్మానం చాలా లోతుగా గట్టిగా మీకు రావాలి. కాస్త అభినందన చప్పట్లు, వాగ్దానాలు హోరెత్తించడానికి మీ దగ్గరికి రాలేదు నేను. ఇకనైనా ఎదగండి, ఇంకా పసిపిల్లలుగా ఉండకండి అని చెప్పడానికి నా బలహీనతల్లో కూడా దేవుని కృప బలపరిచి మీదకి తీసుకొచ్చాడు. ఎదగాలి. ఎదుగుదల లేని వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకా పసిబిడ్డలుగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలపై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన
ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. పసిబిడ్డలు ఎలా ఉంటారంటే అండి, కల్పించబడ్డ ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోతూ ఉంటారంట. దాని వెనకాల కుయుక్తి, కుట్ర, మోసం తెలియదు, గ్రహించలేదు. చాలా బాగా చెప్పారండి, ఆయన చెప్తుంటే కరెక్టే అనిపించిందండి, మరి యాక్చువల్గా అది కూడా కరెక్టే కదండి అని మనల్ని అడుగుతారు. కానీ ఎందుకంట మనుషుల మాయోపాయము చేత తప్పు మార్గమునకు లాగు వెయ్యితో కల్పించబడిన ఉపదేశాలు అవి. అంటే వాగ్దాటి బాగుంటే, వాక్చాతుర్యం బాగుంటే, ఒప్పించగలిగినటువంటి చాతుర్యము కలిగిన మాటలు మాట్లాడగలిగితే ఇక బోధన పడుకొట్టుకోవటమే. ఆది అపోస్తలుల ఉపదేశం నుంచి, పునాది మీద నుంచి, సిద్ధాంతంలో నుంచి ఎటుబడితే వెళ్ళిపోవడమేనా? దేవుని వాక్యాన్ని మీరు సీరియస్గా తీసుకోగలగాలి. మేము ప్రభువుని విడిచిపెట్టలేదండి, కానీ బోధన విడిచిపెట్టామండి. ఏం సుఖం? వేరే చోటకి వెళ్తున్నామండి. మీ దగ్గర ఉన్నప్పుడు అన్ని రూల్స్, సినిమాలు వద్దంటారు, అయ్యి వద్దంటారు, ఇవి వద్దంటారు. అట్లాంటి ఏం పర్లేదంట, దేవుడు ప్రేమమయుడంట, ఇవన్నీ చూసి చూడటం వదిలేస్తాడంట. గతకాల పాపాలు క్షమించిన యేసు రక్తం భవిష్యత్ పాపాలు క్షమించలేదు అని భరోసా ఇచ్చారు మాకు. మళ్ళీ అదే బురదలో పొరలేస్తున్నాం, బేభత్సంగా కక్కినదే మళ్ళీ తినేస్తున్నాం. నువ్వు గొర్రె పిల్లగా బతకాలను కదా, తినొద్దని చెప్పేది. కడగబడి మళ్ళీ పొర్లితే అదేంటో, కక్కి మళ్ళీ తింటే అదేంటో, అది గొర్రె పిల్ల కాదని నీకు అర్థం అవడానికి ఎంతకాలం పట్టుద్దో. కక్కి మరలా తినడాన్ని, బురదలో కడగబడి పర్వటానికి కృప ఇచ్చిన లైసెన్స్ ఏమన్నా అంటే అడిగి అసలు బుద్ధి పని చేస్తుందా? తల్లిదండ్రులు వికృతమైన ప్రేమ కలిగిన వారు కాబట్టి స్నానం చేసే బిడ్డలు బురదలో కొట్టుకలాడుతూ ఉంటే, పొర్లుతూ ఉంటే చప్పట్లు కొడతారా? మళ్ళీ మురుగు చేసుకోబాగో అని కోపడితే అది కృపలేనట. ఏం పనికి మళ్ళీ బోధనకి? పరిశుద్ధ జీవితమే పరమావధిగా, ప్రభురాకుల ఎత్తబట్టమే ఏకైక గురిగా క్రైస్తవ జీవితము కట్టబడుతోందని, నిర్వహించబడుతోందని గుర్తించాలి. అసలు ఆ మాటకు వస్తే క్రైస్తవులు ఉన్న పదం 1-2 సార్లు, అది కూడా పెద్ద విపరీతం అర్థంలో కాకుండా అమాయకంగా వాడబడింది బైబిల్లో. కానీ ప్రతిసారి వాడబడ్డ కొన్ని 100 సార్లు ఉన్న పదం నూతన నిబంధనలో పరిశుద్ధులు, పరిశుద్ధులు అన్న పదమే. పరిశుద్ధతే పరమావధిగా, క్రీస్తు అక్కడే గురిగా జరుగుతుందే క్రైస్తవ్యం. అది ప్రపంచం పెట్టుకున్న పేరు. కానీ దేవుడు సంబోధించింది ఎప్పుడు పరిశుద్ధులు, పరిశుద్ధులనే. రకరకాల బోధలు వస్తున్నాయి, కొత్త కొత్త సంఘాలు వస్తున్నాయి, కొత్త కొత్త సేవలు, సేవకులు పుట్టుకొస్తున్నారు. ఆత్మల సంపాదకులు లేపబట్టడం, దేవుని రాజ్యాన్ని కట్టేవారు లేపబట్టడం ఎంతో సంతోషకరం, ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ తప్పు మార్గమునకు లాగు వెయ్యితో కల్పించబడ్డ రకరకాల బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ పొలములు ఎదిగామో, ఏ బండలో చెక్కబడ్డామో గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సువార్త ద్వారా మనల్ని కన్నారో వాళ్ళని మనసులో పెట్టుకోవాలి. క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా, తండ్రులు ఆత్మీయంగా కన్నవారు 10,000 మంది ఉండరు కనుక వారిని ఫాలో అవడం మర్చిపోకూడదు, మానకూడదు. ఎవరు పసిబిడ్డలు కల్పించబడ్డ ప్రతి ఉపదేశాన్ని కొట్టి కొట్టుకుని పోతే, ఎవరు పసిబిడ్డలు ఏ బోధ పడితే కొత్తగా ఏదో బోధమే, యూట్యూబ్లో చూస్తారు, ఫేస్బుక్లో చూస్తారు, మరి ఎందులో చూస్తారు, నిరుడాకున్న సమర్పణ నుంచి బయటకు వచ్చేస్తారు, నిరుడాకమైన సహవాసం నుంచి బయటకు వచ్చేస్తారు, బహునిష్ట కలిగి దైవ భయము కలిగిన జీవితం నుంచి విసర్విడతలకు వచ్చేస్తున్నారు. మీరు ఇంకా బలమైన ఆహారం తీసుకోలేకపోతే, మొదటి మూల పాటల దగ్గర ఆగిపోతే మీరు పసిబిడ్డలు. 2, కల్పించబడ్డ ప్రతి బోధలో కొట్టుకుపోతుంటే, ఏ బోధ పడితే ఆ బోధలకి మీరు పసిబిడ్డలు. లూకాసు వార్త 11లో మనకు వచనం ఉంది.
బహుశా 29 అనుకుంటా. మరియు జనులు గుంపులుగా కూడి ఉన్నప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగారు, ఈ తరము వారు దుష్టతరము వారై ఉండి సూచక్రియ 7వ అధ్యాయం 29 నాన్న. 7:29. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడును ఒప్పుకున్నది గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను. పరిసయ్యులు అంటే యూదా మతములో బహునిష్ట కలిగిన తెగ, చాలా కఠినమైన భక్తి చేసే రకం. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటారు. పుదీనా జీలకర్రలు కూడా దశంభాగం ఇస్తారు. ప్రపంచం తల్లకిందలైపోయిన విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరిస్తూ మందిరాలకు వెళ్తారు. ఇంత నిష్ట కలిగిన పరిసయ్యుల్లో ధర్మశాస్త్రం, అలాంటి ధర్మశాస్త్రాన్ని బోధించే పెద్ద పెద్ద అయ్యగారులు బాప్తిస్మమును పొందక తమ విషయమైన దేవుని సంకల్పము నిరాకరించిన కనుక ఈ తరమును మనుషులను వాళ్ళని ఎవరితో పోలుస్తున్నాడు? వారు సంత వీధుల్లో కూర్చొని ఉండి మీకు పిల్లల గ్రోవి వీల్తిమి గాని మీరు నాట్యమాడనైతిరి, ప్రలాపించితిమి గాని మీరు వేరరైతిరి కనుక ఒకరితో ఒకరు చెప్పుకొని పిలుపులాటలు ఆడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. అసలు పిల్లగాళ్ళే పిల్లలు అవతల పడినట్టే ఒప్పుకుంటారు. ఈరోజు అందరికన్నా పెద్ద మనిషిలాగా కోపడతారు. పిల్లడంటే ఒప్పుకోవట్లేదు. వీళ్ళెవరు? ధర్మశాస్త్రోపదేశకులంట. బహునిష్ట కలిగిన పరిసయ్య తెగల వంటి వారికే బోధ చేసేవాళ్ళు వీళ్ళు. చాలా పెద్ద అయ్యగారులు. పరిసయ్యుల తెగలో నిష్టగా భక్తి చేస్తున్నవారు, ధర్మశాస్త్రమును ప్రజలకు బోధిస్తున్నవారు కేవలం బాప్తిస్మాన్ని ఒప్పుకెళ్ళింది, సరైన బాప్తిస్మం పొందలేదు కాబట్టి స్వయంగా యేసు ప్రభువు అంటారు, వాళ్ళని దేంతో పోతారు? పిల్లకాయలు. వయసు 70 ఒక్కొక్కడికి. చాలా పెద్ద అయ్యగారులు, ధర్మశాస్త్రోపదేశకులు. సమాజంలో ఉన్న మర్యాద గౌరవం చాలా ఎక్కువ. యేసు ప్రభువు అంటాడు, మీరు పిలుపులాటలు అడుగునే పిల్లకాయలతో సమానం అన్నాడు. వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. మేము 70 ఏళ్ళలో ఉన్నాం, 30 సంవత్సరాలు మమ్మల్ని పిల్లకాయలు అంటావా అని వాళ్ళు చాలా బీపీ పెంచేసుకున్నాం. ఎంత పెద్ద పాస్టర్లైనా, పెద్ద పెద్ద అయ్యగారులు అయినా, ఇంకెంత పెద్దవాళ్ళు అయినా, బిషప్లైనా, తండ్రులైనా వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని మారు మనసు సరిగా పొందకపోతే, ఆచారం సరిపోతలే, సాంప్రదాయం సరిపోతలే, మేమెవరు వెళ్ళకుండా పరలోకాన్ని మీరు వెళ్ళిపోతారేక. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు పని చేయమా, ఇప్పుడు మీరు బేపత్సం తయారయ్యారు ఒక కొత్త బోధ వేసుకొని అని మాట్లాడితే వాళ్ళు పిల్లకాయలతో సమానమైన వాక్యం చెప్తారు. 3 రకాల పిల్లకాయలు మీకు చూపించాను ఈ పూట. ఒకటి, ఎన్ని సంవత్సరాలుగా చర్చకి వస్తున్న మొదటి మూల పాఠాలే. ఆ పాలే ఒక బలమైన ఉపదేశం, దేవుని రాజ్యం కొరకు బ్రతకడం, ఆత్మాభిషేకమును పొందడం, పెళ్లి కుమార్తెగా సిద్ధపడటం. అవి ఏమి సెట్ కావు. ఎంతసేపు స్వస్థతలు, ఆశీర్వాదాలు, ప్రార్థనలు, దీవెనలు, మీరు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఆటోల మీద ట్రాక్టర్ మీద రాసి పెడతా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. అంతకంటే ఎక్కువ సీరియస్గా వెళ్ళడం ముందుకి ఇంకా చాలా అంతమంది. ఎందుకంటే బాబు నేను టూ మంచిగా భక్తి చేయొచ్చు, అంత టూ మంచిగా చేయొద్దు, పిల్లలు పుట్టాలి కానీ ఎదకూడదు అంటాడు. ఈడేవరు రకమంటాడు. చాలా మంది భర్తలు ఉన్నారు, భార్యలు చర్చకి పోనిస్తారు కానీ వీళ్ళు రారు. పాపం 100 పొందించి వాళ్ళు వేసేసి అంతా వేసే పర్లేదు. దానికి చిన్న గౌరవం ఉంది, నమ్మకం ఉంది. 100 ఎత్తే 1000 వస్తుందని ఆశ కూడా ఉంది. ఊరికి కూడా ఎత్తాడు. కానీ ఏమంటాడు, మాయ్ నువ్వు ఎంతవరకు అంతవరకు వెళ్ళిదా, నువ్వు పూజ చేసుకుని పద్దాకా అక్కడే ఉండి ప్రార్థనలు, ఉపవాసాలు, ఎదవేసాలు అయిపోకు. ఇది ప్రార్థనలు, ఉపవాసాలు, ఎదవేసాలు. వీడి సెంటర్లో పిల్లగాలతో కూర్చొని చెప్పి ఎన్ని సూపర్ వేస్తారు. మనకు సంబంధం రాజకీయం తగిలించుకుంటే ఇంకా బేభత్సం. ముఖ్యమంత్రుల గురించి, ప్రధానమంత్రుల గురించి రోడ్డు పక్కన కూర్చొని ఎక్కిలాసిగా లెక్చర్లు పీకితే అది బేభత్సం. ఆయన ఏమన్నా తెలుసా, బైబిల్లో దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుంటాడు. ఇంటికి అది వెళ్ళిపోతుంది, పోనీ దాన్ని దాటిపోవచ్చున్న కుక్క దాని చెవులు పట్టుకుంటే అది కోరుకుంటుందా? తిరిగి పట్టుకునే చెయ్యి దానికి ప్రార్థన చేయాలి. వీడికి ఏం అడగకుండా వీడికి అది ఇంకెవరిని కనుక్కున్న దానికి చేయాలి ప్రార్థన. చూసారు ఇవన్నీ. ఇంకా పసిమెట్లుగా ఉండద్దు. మొదటి మూల పాటలు ఎదగల ఆత్మ.
రెండవది, రకరకాల బోధలు కొత్త వస్తాయి, ఎటుపడితే వెళ్ళిపోకూడదు, సంఘంలో సహవాసంలో స్థిరంగా ఉండాలి. మూడవది, దేవుని రక్షణ సంకల్పంలో కీలకమైనటువంటి వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని పొందాలి. వాక్యానుసారం బాప్తిస్మం అంటే మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా. రోమపత్రిక 6:4-5 ప్రకారం క్రీస్తు మరణం యొక్క సాదృశ్యం, క్రీస్తు పునరుత్థానం యొక్క సాదృశ్యం రెండు కనపడితేనది బాప్తిస్మం. క్రీస్తు మరణం లాంటి దృశ్యం, పునరుత్థానం లాంటి దృశ్యం, రెండు దృశ్యాలు కళ్ళతో చూడగలిగేవి కనబడాలి. నీళ్ళలో ముంచినప్పుడు ఆయన మరణం కనబడుతుంది, తిరిగి తేల్చినప్పుడు లేపినప్పుడు ఆయన పునరుద్ధానం కనబడుతుంది. కనుక నీళ్ళలో ముంచి తిరిగి తేల్చిన పైకి లేపిన విధానమే వాక్యానుసారమైన బాప్తిస్మము. జెండా కింద ప్రమాణం చేసిన, చిలకరించిన నెత్తి మీద, అది వాక్యానుసారమైన బాప్తిస్మం కాదు. ఈ వాక్యానుసారమైన బాప్తిస్మం ఎవరో అక్కర్లేదన్నారో, పర్వాలేదన్నారో, గట్టిగా మాట్లాడితే దొంగడు పొందకుండా పరదేశాలు నేను కూడా వెళ్తాను, నేను లేటెస్ట్ గా దొంగని ఎవడైనా మాట్లాడితే, తమ విషయమైన దేవుని సంకల్పంలో నిరాకరించారు కనుక వారు పసిపిల్లలే. ఇంకా పసిపిల్లలుగానే ఉంటారా? ఇంకా పసిపిల్లలుగానే బ్రతుకుతారా? ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది. మరొక వార్షికోత్సవం దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఈ వార్షికోత్సవం అన్న ప్రశ్న ఏంటంటే, ఇంకా పసిపిల్లలుగానే ఉంటారా, ఇప్పటికైనా ఎదుగుతారా? దీనికి జవాబు చెప్పప్పుడు భోజనం చేయండి. ఆశీర్వాద భోజనం, ప్రేమ విందు, ఒక్క ముద్ద తిన్న, ఇంటి దగ్గర ఫుల్ బిర్యానీ తిన్నా ఒకటి, గుడ్డ సాంబార్ పెట్టుకున్న వాళ్ళు తిన్నా ఒకటే, ఎంత ఆశీర్వాదం వచ్చింది ఆగు. ఎందుకంటే సబ్జెక్ట్ అది కాదు, తీర్మానం, నిర్ణయం. అరే తండ్రులే బిడ్డల్ని మరీ టూ మచ్గా భక్తి చేయబడి చెప్తుంటే, భర్తలే భార్యల్ని టూ మచ్గా భక్తి చేయబడి ఇల్లు వచ్చేది చాలు అని చెప్తుంటే, మరి ఎవడండి ఆత్మలు ఎదిగేవాడు? ఏ భర్త అయినా భార్య ప్రభువులో ఎదగాలి, భక్తిగా ఉండాలి, ఈ లోకానికి సంబంధం లేకుండా పరిశుద్ధంగా ఉండాలని భర్త కోరుకోవాలి. కానీ ఏ తల్లిదండ్రుల పిల్లలు ఈ లోకంతో సంబంధం లేకుండా దేవునికి ప్రియులుగా మారిపోవాలని తల్లిదండ్రులు కోరుకోవాలి. కానీ తల్లిదండ్రులే భర్తలే భక్తి టూ మచ్గా చేయబాకండి, కొంచెం కొంచెం చేయండి అని కోరుకుంటే మరి ఏం చెప్పి చచ్చేది, ఎవరికి చెప్పేది? అది ఎట్లా ఉంది? తరగతి ఉపాధ్యాయుడే పిల్లలకి ఎక్కువ మార్కులు రాకూడదు, పాస్ మార్కులు వస్తే చాలని మాస్టర్నే కోరుకుంటే ఆ స్కూల్ ఏం బాగుపడి వస్తుంది. ఈ సంవత్సరం మా జిల్లాలో మా స్కూల్కి ఫస్ట్ ఎవరు ఉండాలి, మాస్టర్ అన్నవాడు. అవసరమైతే రాష్ట్రానికి ఫస్ట్ మా స్కూల్కి కావాలని కోరుకోవాలా. అందుకని మా పిల్లలకి 35 వస్తే సార్ కోరుకున్న మాస్టర్ అంటే, ఇక ఆ బాబు గారికి అయ్యమ్మను స్కూల్ ఏం బాగుపడుతుంది చెప్పండి. 35 వస్తే సార్ కోరుకుంటాను మాస్టర్ అన్నవాడు. మరి ఇంటి పెద్ద ఎలా ఉండాలండి? భర్త ఎలా ఉండాలి? నా భార్య, నా బిడ్డలు అవసరమైతే నన్ను మించిన భక్తిలో ఎదగాలని కోరుకోవాలా. మళ్ళీ చెప్తారు భర్తలు సాక్ష్యం వస్తారంటే భర్తకి ఏం చేస్తాకి రాపోయినా మా ఊరిని కాపాడమని పెడతాయి. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చి మరి మా ఊరు చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాను, చర్చి కూడా అయినా తింటారండి, దీంట్లో రెండెట్టు నుంచి అంటే వెళ్ళిపోతాయి. నాకదే బాధ. చర్చికి తీసుకొచ్చి భార్యని, తల్లిని, తండ్రిని దిగబెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు నానా, వీళ్ళు ముగ్గురు స్వర్గం వెళ్తా నిన్ను సొక్కటం లేకపోతారు నమ్మకమా? ఏం పని రా నాన్న. ఈడిసి కొడితే వారానికి 1 గంట 2 గంటలు నువ్వు కూడా కూర్చోవచ్చుకోకుండా నీ శూన్యం పోయింది. పోతే కింద పాపం ఉంటే పోతుంది, స్వాదం ఉంటే పోతుంది, కొంచెం ఇంకా మధ్య వెళ్తావు, లాస్ ఏముంది నాన్న. తేగట్లో కూర్చొనేవాడు అంతసేపు ఆలోచించాల, జోనం అనేవాడు, బెట్టింగ్ దగ్గర పడేవాడు ఆలోచించాల. నా ఫ్యామిలీ పరిస్థితి, డబ్బులన్నీ ఎత్తుకుపోతే ఆ జోదం, నా బిడ్డల పరిస్థితి ఆడ ఆలోచించట్లా. నువ్వు మట్టి గుడి పెట్టి నువ్వు 100 ఆలోచిస్తా ఇంట్లో దిగిపోతావేమో, ఇక లాగేస్తుందేమో అట్టేదాన్ని. నీకు వచ్చే లాస్ ఏముంది అసలు? ప్రభువులోకి వచ్చిన ఆశ్రయపురుడు ఎవడున్నారా? 4 పేర్లు చెప్పు.
కాస్త సత్ప్రవర్తనతో కాస్త యోగ్యంగా బాగుపడ్డ వాళ్ళే ఉన్నారు కదా సమాజంలో. కనుక భక్తులందరికీ దండం పెట్టి నేను చెప్పే శుభార్త ఏంటంటే, అరకొరగా అత్యవసర మార్పులు బట్టి చేయబాక. అలాగైతే పసిబిడ్డలే, అలాగైతే శరీర సంబంధులే, ప్రకృతి సంబంధం నడుచుకునే వాళ్ళే ఆత్మలో ఎదగాలి అనండి. వార్షికోత్సవ సంబంధంగా మొదటి ప్రశ్న, ఇంకా పసిబిడ్డలేనా అనంటే, అది దేవుడు నా ద్వారా మిమ్మల్ని అడిగిన ప్రశ్న. మీ జవాబు ఏంటో ప్రార్థనలో చెప్పుకోండి. ఈ పరిస్థితి చెప్పుకోండి, దేవుని దగ్గర విడిచిపెట్టండి. ఆ పిల్లకి ఏదైనా మానేయండి, ఎదగండి ఆత్మలో. ఇంకా పసిబిడ్డలేనా? ఈ మొదటి మూల పాఠాలకు సంబంధించి ఒక కఠినమైన గద్దింపు ఇంకొకటి ఉంది, అది కూడా చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. 23 సంవత్సరాలు అంటే చిన్న విషయమా? ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళంటే మామూలు. ఇంత కాలముని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. 23వ వార్షికోత్సవాన నాలాంటి ఒకడు వచ్చి మళ్ళీ మొదటి మూల పాఠాలు ఎటు పడుతుంది కొట్టుకుపోకుంటారు బాబు. సహవాసంలోకి వెళ్ళిపోబాకండి, ఉపదేశంలో ఉండండి, సహవాసంలో ఉండండి, స్థిరంగా ఉండండి, రాకడకు సిద్ధపడండి. మరలా ఒకటి చెప్పపెట్టి మీకు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు. దేవోక్తులలో మొదటి మూల పాఠాలు ఒకడు మీకు మరలా చెప్పడం ఏంటి? ఏంట మొదటి మూల పాఠాలు ఏంటి? గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని కనుక. చూడండి ప్రియులారా, అక్కడ ఏమంటున్నాడు? నేను మీ వంటి వాడనైతిని కనుక. 9వ వచనంలో కూడా మీరు చూసుకోగలిగితే అక్కడ ఏమంటాడు? మా బలహీనమైన నిష్ప్రయోజనమైన మొదటి మూల పాఠముల తట్టు మీరు మరలా. మీరు దేవుని ఎరగలిగా అలా ఉన్నారు. ఇప్పుడు దేవుడు తెలుసాడు కదా బాబు, ఇంకా అలాగ ఉన్నారేంటి అని కోపడుతున్నాడు. మీ విషయమై నేను పడ్డ ప్రయాసం వ్యర్థమైపోతుందేమోనని బాధపడుతున్నాను అన్నాడు. అక్కలు ఏడుపోతే వాళ్ళకి ఆరోగ్యాలు సరిలేకపోయినా, ఓ ఏడుతున్నారు ఉపవాసాలు ఉండి, ఓపిక లేకపోయినా, దైవిక స్వస్థకు అప్పగించుకొని బలహీనతల్లో ఉపవాసాలు జాగ్రత్తల్లో పడాలి. ఏడిపేంటి? 23 సంవత్సరాలు కష్టపడ్డాం. ఒకవేళ ఇప్పుడు రాకలు వస్తే ఎలాగ మహిమలోకి వెళ్ళకపోతే కష్టం వేస్ట్ అయిపోయినట్టేగా అనే బాధ. ఏంటో మూలపట్టాలు? దినములను, మాసములను, ఉత్సవ కాలాల్ని, సంవత్సరాల్ని పాటించడం. మా సంఘంలో ఒక తల్లి గారు వచ్చి అబ్బాయి పెళ్లి పెట్టేంత కొన్ని 2 రోజుల్లోపే చేసేయాలి. ఇప్పుడు కొప్పలు ముంచుకుపోయినట్టు 4 రోజుల్లో పెళ్లి పెట్టారంటే కంగారు పడుతున్నావు. పోనీ ఆడపిల్ల పిల్ల అయినా సరే మామూలు కంగారు పడుతున్నాడంటే ఇప్పుడు అర్థం చేసుకుందాం. కొంచెం డబ్బులు అవిరిపోయినా ఇప్పుడే చేసేద్దాం, మళ్ళీ ఖర్చు అయిపోయి తీసుకొచ్చిన సవాని మామూలు అవి లెక్క పెట్టి 10 పేరు పెట్టి ఇదే సరిపోతుంది. ఎందుకైనా మన డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు సంబంధం వస్తే మనకి ఎందుకు వచ్చిన సవాలు ఉన్నా ఇప్పుడే పెట్టేద్దాం ఓకే పడుతున్నాడు. పోనీ అర్థం చేసుకో. ఇప్పుడు మగపిల్లడు మా చర్చిలో నా 4 రోజుల్లో పెట్టేదా పెళ్ళి నువ్వు చూడన్నా బాబు, నీకు అన్ని డేట్లు ఖాళీ ఉండవు, ఎక్కడ ఖాళీ ఉండవు, పెట్టే పర్లేదు, ఏ రోజైతే పెట్టేసేయి.
అయిపోయి ఉపదేశంలోకి వచ్చేసింది, మంచి రోజు చెట్టు రోజు చూడక్కర్లేదు అంటుంది, నేను ఖాళీ ఉన్న రోజే చాలా ఉంటుంది. అసలు ఎంత మార్పు వచ్చేసింది నా బిడ్డకి, నేను సంతోషపడి ఇప్పుడు అంత కంగానే వచ్చిందంటే మరి సంవత్సరంలోపు చేయాలంటే అని కూడా చెప్పాడు. ఇది ఎన్నాళ్ళు నేను చెప్పి చచ్చినంత పోయింది అని ఎవడో చెప్పాడు. ఈ 4 రోజులు చేస్తే చేస్తలేదు, సంవత్సరంలో చేయకూడదు. అది పట్టుకుంది తల్లి. దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలాన్ని మీరు పాటిస్తున్నారు. అవన్నీ ఏమిటట? బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి మూలపాఠాలు. ఎంతకొస్తారమో ఐపీసీ అన్నారని వరంగల్కి ఇచ్చాం. మా బిడ్డని ఇట్లా సంఘం సర్లేదు పరిశుద్ధాత్మపై ఆధారపడి బతుకుతారు, లోక సంబంధం ఉంటారు, వాక్యానుసారంగా ఉంటారు, ఆత్మానుసారంగా ఉంటారు, అనుభవాల్లో ఏమన్నా హెచ్చుతగ్గులున్నా మనం సరిదిద్దుకుంటామని ఇచ్చాం. ఇస్తే నేను ఒక రోజున హైదరాబాదు నుంచి వరంగల్ మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి, మా బిడ్డలు పంపిస్తారా, 4 రోజులు మా దగ్గర ఉంటారంటే, అయ్యో అంతకని పెక్కిపోయి గారు తీసుకెళ్ళని ఒక మీకు అక్కడ ఎక్కారు. నేను కాజీపేట స్టేషన్లో మా బిడ్డలు ఎక్కుతారండి, జనరల్ కంపార్ట్మెంట్ టికెట్లతో ఉంటారు, ఏమన్నా మీరు బతిస్తారా అని అక్కడ టీటీ గారిని అడిగితే ఆయన చూసి ఒక ఇంత అవుతుంది, మరి ఇంత అయ్యాల్సి పర్లేదండి బాబు చెప్పారు కదా అని మాట్లాడుకొని అన్నీ సెట్ చేసుకుని వచ్చి భువనగిరి దాకా వచ్చాక, అమ్మ బండి వచ్చేస్తాను మరి టీటీ గారితో కూడా మాట్లాడాను, 2 బెత్తలు ఇస్తానన్నారు అని చెప్తే, క్షమించండి అయ్యారు తర్వాత పంపిస్తాను. నువ్వు సరే ఏంటివి అడిగారితో మాట్లాడుకుని 2 బెత్తలు గాయం చేసుకుని నానా సాగు తెచ్చి నాకున్న భర్తలో కూర్చోకుండా ఆయన వెనకాల తిరిగి సాగు చెప్తే, నువ్వు సడన్గా ప్లేట్ పేరు అని చెప్పి ఈసారి ఇక్కడ ఏమనుకోకండి మళ్ళీ పంపుతాంటే, నువ్వు ఇప్పుడు అర్థాంతరంగా సారి చెప్పుకోపోతావు. నువ్వు ఎలాగైనా పంపించమని అంటలా, ఏదైనా సమస్య ఎవరికైనా రావచ్చు, కానీ అసలు కారణం ఏంటో చెప్తారు. కాసేపు అట్నాసి గిట్నసి ఏమని చెప్పారు అంటే, ఫస్ట్ చెప్పారు మమ్మల్ని ఎందుకని మోసపోయి ఇచ్చేసాను, నా బిడ్డ నీకు మోసపోయాను, సర్వనాశనం అయిపోయింది. దినములను, మాసములను, సంవత్సరములను పాటిస్తాయి. మొదటి మూలపాఠాలు బలహీనమైనవి, నిష్ప్రయోజనం ఏమి లేదు. ఒకటి ఈ రోజు మంచి ఆ రోజు మరి 2 అన్ని యేసులు చేసేయని చెప్పి రోమపత్రికలో పౌలు గారు చెప్పారు. నిష్ప్రయోజనమైనవి అవి. బలహీనమైనవి, ఎందుకు పనికిరాని అవి. దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందో గ్రహించే ప్రయత్నం చేయండి. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసిన వాటికి ఇంకా మొదటి మూలపాఠాలా? దినాలు పాటించకూడదు, మాసాలు పాటించకూడదు. పట్టిన మాసం వస్తున్నాను ఏంటది, నీకు సంబంధం లేదు కానీ సంగతులు చెప్పాలి కదా, అట్లాంటి పాటించకూడదు. ఆషాఢ మాసం వల్ల మనకున్న ఏకైక ప్రయోజనం బట్టల కింద సంపద దొరుకుతాయి అంట. మరి అది కూడా 500 పెంచి 200 తగ్గిస్తారో మరి ఏంటో తెలియదు. కానీ దినములు, మాసములు, సంవత్సరములు పాటిస్తున్నారు. ఈ నెల చేయకూడదంట, ఈ నెల వెళ్ళకూడదంట, ఈ నెల ఎదురు పడకూడదంట. ఈ బలహీనమైన మాటలు ఇవి. ఆత్మలు బలపరిచే మాటలు కాదు, ఆత్మలు రేపే మాటలు కాదు, అక్కడికి సిద్ధపరిచే మాటలు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
బలహీనమైన నిష్ప్రయోజనమైన మొదటి మూల పాఠముల తట్టు మీరు మరలా తిరగనేలా మళ్ళీ అట్లకి ఎందుకు వెళ్తున్నారు మీరు? కృప నుండి అధిక కృపను పొందుతూ మహిమ నుండి అధిక మహిమకు ప్రయాణం చేయాలి, కానీ మళ్ళీ వెనక్కి వెళ్తామా? ఏ పుత్రుడు 10th క్లాస్ రాసినది మళ్ళీ 8th జాయిన్ అవుతాడు, ప్రపంచం చేస్తున్నా నీకేమన్నా తప్పే ఉందండి? మంచిదే కదా, మన చదువు స్టాండర్డ్ పెరుగుతుంది, స్టాండర్డే పెరుగుతుంది. 4th క్లాస్ మళ్ళీ 5కి వెళ్తామా? పొరపని చేయకుండా స్టాండర్డ్ పెరుగుతుంది అంట. ఆడొక తేడా రకమైన మొన్న వైజాగ్లో జరిగినండి, నాకు ఎలా ఏం చదువుకున్నామంటే 10th క్లాస్ 50 ఇయర్ అన్నాడు. నాకు ఒక క్షణం అర్థం కాల, 50 అయిందమ్మా, మిగిలిన 3 సంవత్సరాలు ఎడుతుందిగా అంటే అప్పుడు బల్బు వెలిగింది నాకు. ఓహో అంటే 5 సంవత్సరాలుగా 10th చదువుతున్నాడు. సెప్టెంబర్ మార్చి ఆవిడ దండయాత్రలు మండిపోవడం, సగరాత్రాలు కానీ పాస్ చేసేస్తలేదు. మళ్ళీ ఆడికి టన్నులు కొద్ది ఉంటుంది, పోదు పాస్ చేసామన్నాడు. ఏనా పాస్ అవ్వలేదని అంటే ఆడికి వస్తుంది బీపీ, నిజంగా 10 మందిని చంపేసేంత కోపం వస్తుంది. మరి అంత క్వాలిటీ సరుకు రోషం ఉన్న సన్నచోడు అయితే పాస్ అవ్వచ్చుగా ఒక సబ్జెక్టు. బలహీనత ఉండొచ్చు, లోపం ఉండొచ్చు, పొరపాటు ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు, అనారోగ్యం రావచ్చు, ఇబ్బంది రావచ్చు. నెక్స్ట్ టైం ట్రై చేయాలా? తిండికి తిమ్మరాజు పనికి పోతు రాజులకు తెలియదప్పుడే ఏ లోపం ఉండదా? పని చెప్తే బొట్టు నొప్పులు వచ్చేస్తే నీకు. కన్నోడికి ఎంత బాగా ఉంటుంది. ఆ రోషం ఏదన్నా ఆడ చూపించావా కదా, ఇట్లా ఎందుకు? ఏజన్న గారి ప్రసంగం నాకు బాగా గుర్తు సార్ చెప్పాడు. నెత్తి మీద వంకాయలు పెట్టుకోడు, వంకాయలు కడతాడు. అటు బొట్లో ఏం పట్టుకెళ్తే అడి పేరు వంకాయలా, కానీ వంకాయలు అంటాడు వస్తాడు, నెత్తి మీద ఉంది కాబట్టి. కానీ బాబీని సిద్ధపరచాడు. తాగుబోతులు అంటాడు, మామూలు తిరిగిపోతున్నదే వ్యభిచారి అంటే అసలు చంపేస్తాడు. నిజమే, నాకు అప్పుడు ఆలోచన కరెక్ట్ కదా. దానికి చెప్పాడు బేలైపోయినాడు, హత్య చేసేంత కోపం వస్తున్నాడు. ఎందుకని? అడిగి కోపం తప్ప రోషం లేదు అడిగి. సమస్య, ఇబ్బంది, ఆటంకం, బలహీనత, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది, కానీ కంటిన్యూ అయితే అది పొరపాటు కాదు, అటు రకమే. అది పడి లేచిన కెరటం వల్ల దూసుకురావాలి మనిషి, మళ్ళీ సాధించాలి. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ అంటారుగా. ఓటములే పైకి ఎదిగే మెట్లు ఉంటాయి. ఒక్క మెట్టు మీద ఎక్కాలా, నువ్వు ఎక్కడ దిగిపోతున్నావు? ఇంకా గోతులో పడిపోయి గోతులు వచ్చి పెద్ద స్వరం పెట్టుకుని అడుగుతున్నావు, తప్ప ఏం లేదు. మళ్ళీ బలహీనమైన నిష్ప్రయోజన మొదటి మూల పాఠాల తట్టు తిరిగితే పిల్లకయ్యాడు. బాప్తిసం పొందకపోతే ఎంత పెద్ద అయ్యగారైనా, ప్రసంగికుడైనా, బిషప్ గారైనా, ఎవరైనా బాప్తిసం పొందకపోతే పిల్లకాయ. రకరకాల బోధలు కొట్టుకుపోతుంటే పిల్లకయ్యాడే. మొదటి మూల పాఠాలకు వెళ్తే పిల్లకయ్యాడే. ఏమిటి సందేశం? 23వ వార్షికోత్సవం సందర్భంగా ఇంకా నువ్వు పసిబిడ్డలేనా? ఇంకా నువ్వు పసిబిడ్డలేనా? ఇంకా నువ్వు మూల పాఠాలేనా? మరో ప్రశ్న అడుగుతాను. పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. పరమగీతాలు అంటే కీర్తనల తర్వాత ఉంటుంది, సామెతల తర్వాత ఉంటుంది. నువ్వు ఈ శివగీత ఎక్కడ దొరుకుతుంది? క్షమించాలి. 8వ అధ్యాయం పరమగీత 8వ వచనం. మాకొక చిన్న చెల్లెలు కలదు, ఇంకా వయసు రాలి. చాలు, నేనేమన్నాను? ఇంకా పిల్లలేనా? ఇంకా మూల పాఠాలేనా? మూడో ప్రశ్న, ఇంకా వయసు రాలేదా? మాకొక చిన్న చెల్లెలే కదా, దానికి ఇంకా వయసు రాలేదు. మా చెల్లె, కాకపోతే వయసు రాట్లా, ఎదగట్లా.
సరైన ఎదుగుదల లేదు, బుద్ధి పెరగలేదు, జ్ఞానం పెరగలేదు, ఆకలి పెరగలేదు, వయసు పెరుగుతుంది తప్ప ఎదుగుదల లేదు మనిషిలో. ఎన్ని హాస్పిటల్కి ఇస్తారండి పిల్లలు ఎదగకపోతే? పది సంవత్సరాలు వచ్చేసిందని బిడ్డకి అయితే ఉంటుందండి. బాబు కూడా ఒక ఇడ్లీ కూడా తినలేకపోతున్నాడండి, అందరి పిల్లలకి ఆడుకోలేడండి, 4 అడుగులు వేస్తే కూర్చుని పోతాడండి. దానికి ఇంకా వయస్సు రాలేదు. పరమగీతంలో మాట్లాడే వయసు ఏంటి? వివాహ కాలము అని దాని పక్కనే రాశాడు. మనం ఆలోచించే అక్కర్లా ఏ వయసు అని మనం చర్చించే అక్కర్లా. దానికి ఇంకా నువ్వు వయస్సు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఏ వయసు గురించి మాట్లాడుతున్నాడు? వివాహ కాలం గురించి. సంఘం అనే కన్యక దేవుడే ప్రభువే సృష్టికర్తే పెళ్లి కుమార్తెగా రాబోతుందిగా, పెళ్లి కుమారుడిగా ఆయన ప్రక్కన నిలబడగలిగిన, పెళ్లి కుమార్తెగా ఉండగలిగిన వయస్సుకు రావాలిగా. ఇంకా వయస్సు రాకపోతే ఎన్నేళ్ళని ఎదగకపోతే మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఎదుగుదల లేకపోతే తల్లిదండ్రులకు దుఃఖం, దిగులు కలిగినట్లే, ఒక వైకల్యం కలిగిన పిల్లలతో సమానం అయిపోయినట్లే. పుట్టినప్పుడు బాగానే పుట్టారండి, ఏ లోపం లేదన్నారండి, మరి ఏం చేతను ఇలా ఉండిపోయారండి. కన్నతండ్రికి దిగులు మిగిలిస్తావా? ఆత్మని కనిపించుతున్న ఆత్మీయ తల్లిదండ్రులకు వేదన మిగిలిస్తావా? వివాహ కాలము అంటే రాకడలో ఎత్తబడేస్తాయి. పూర్వమోగితే నిమిషంలో రెప్పబడిన మార్పు నుండి ఎగిసి వెళ్ళిపోయేస్తాయి. దానికి ఇంకా వయసు రాలేదు, ఇంకా పిల్ల చేష్టలకి, ఇంకా స్వస్థతలు చాలు, ఇంకా దీవెనలు చాలు, ఇంకా ఆశీర్వాదాలు చాలు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే చాక్లెట్ ఇస్తారంటే, బండి మీద డ్రాప్ చేస్తారంటే తయారవుతారు, మధ్యాహ్నం తీసుకొచ్చి చేస్తారులేంటే ఉత్సాహంకి వెళ్తారు. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తే వాళ్ళు వెళ్తారు. పెద్దవారు కాలేజీ స్థాయికి వచ్చాక వాడు భవిష్యత్తును మనసులో పెట్టుకుని వెళ్తారు. నాకు ఫ్యూచర్ అమౌంట్ చదువుకోకపోతే టెన్షన్ వెళ్తాడు. పసివారికి పెద్దవారికి ఇద్దరు చదువు కోసం బయటికి వెళ్తామే, కానీ అమ్మ కుట్టుద్దని భయపడి వెళ్ళేవాడు, నాన్న చాక్లెట్ ఇస్తానని వెళ్ళినోడు, భవిష్యత్తు కోసం వెళ్ళేవాడికి వయసులో తేడా లేదా? వారికి ఇంకా వయస్సు రాలేదు. ప్రభువు అక్కడ సమీపంగా ఉంది, నేను సిద్ధపడాలి, ఎత్తపడాలని ఆరాటం లేదు. శరీర కార్యాల నుండి, శరీర బంధాల నుంచి బయటపడాలనే సోయి లేదు. దేహములో మూలిగిలుడుతూ దేహ విమోచన కొరకే సిద్ధపడాలనే తాపత్రయం లేదు. దేహము నలగొట్టి లోపరుచుకునే సాధన లేదు. మందలాడుకు జలం నడిచే అనుభవం లేవు. పరిశుద్ధుల నీతి కిరణి పెళ్లి కుమార్తె వస్త్రాన్ని పొందుకునే సోయి లేదు. ప్రభు నమ్ముకున్నప్పుడు అండి మేము చాలా ఆర్థిక స్థితి అండి, ఇప్పుడు డాబా కట్టుకున్నామండి, బండి కొనుక్కున్నామండి. మరి ఏ బండి వేసుకుని వెళ్తారో పర్లోకమా? రాకులు ఎత్తబడే వయసేది. అసలు ఆ సోయి లేకపోతే అంట నీకు. సైకిల్ మీద ఉంటే పరలోకం దాకా వెళ్ళలేమని బండి కొన్నావా? ఈ భూమి మీద జీవితానికి సౌకర్యాలు అవసరమే. ప్రభు అనుగ్రహం ఉంటుంది, నువ్వు దీవించబడాలి, ఇంకా మంచి బండు కొనుక్కోవాలి, ఇంకా మంచి కారు కొనుక్కోవాలి. తప్పేం కాదు, నువ్వు బాగుపడాలి, వర్ధిల్లాలి. ఎవరికి కన్ను కొడతలేదు, అసలు ఏమీ లేదు. ఇదంతా ఒక ఎత్తు. ఇవి ఎలాగున్నా సరే, ఉన్నా లేకపోయినా సరే, ప్రభు పిలిస్తే బోర మోగితే వెళ్ళిపోవాలి కదా, ఆ సోయలు ఉండాలిగా. చిన్నపిల్లలకి అవన్నీ తెలియదు, పెద్దోళ్ళే తెలియాలిగా. మాకు ఒక చిన్న చెల్లెలకి వెళ్తానికి ఇంకా వయసు రాలేదు. వివాహ కాలం వస్తే ఈ పనికి ఎంత బాగుండేది. ఒక ప్రాక్రమణ కట్టిపారేద్దాం. అది ప్రాకారం అంటే ఆయన దాని మీద వెండి గోపురం కట్టుకుంటామని ఎంతో అందమైన ఆశలతో ఎదురు చూస్తా ఉన్నారు. నా 3 ప్రశ్నలు ఈ యానివర్సరీ సందర్భంగా ఇంకా పసిపెట్టలేనా? బలమైన ఆహారం తినలేరా? మొదటి మూలపాఠాలు. రెండవది, బలహీనమైన నిష్ప్రయోజన ఆచార సంబంధమైన భక్తులు ఇంకా చేస్తున్నారా? మూడవది, ఇంకా వయసు రాలేదా? ఒకవేళ అవును అనేది పరిస్థితి అయితే దేవుని వైపు నుంచి నిర్ణయం ఎలా ఉంటుంది? మరి లూకా సువార్త 11వ అధ్యాయం
లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలి. నరికాయి. పొలం అంటే, తోట అంటే సంఘం, యజమాని దేవుడు, తోటమాలి సంఘ కాపరులు. ఈ సంఘ కాపరులు ఒక్కొక్క మొక్కను దేవుడు ఇచ్చిన ప్రతి విశ్వాసిని పెంచుతున్నారు ప్రభువు అక్కడ కోసం. ప్రభు ప్రతి సంవత్సరం వచ్చి చూస్తున్నాడంట. ఒక చెట్టు ఉంది, అందులో కాయట్లా. ఎన్ని సంవత్సరాలు చూశాడంట? వరుసగా 3 సంవత్సరాలు చూసి 3 ఏండ్లుగా దీని వద్ద ఫలము వెతుకుచున్నాను కానీ ఒక ఫలము కొనలేదు. దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలి. నరికాయి. యజమానుడే, సంరక్షకుడే, దేవుడే, ప్రధాన కాపరే, గొప్ప కాపరే నరికేమంటే దేవుడు కాపరగలడు. నా ప్రశ్న ఏంటంటే స్థానిక సంఘానికి, వరుసగా 3 సంవత్సరాలు చూసి ఫలము లేకపోతే నరికేమంటే 23 సంవత్సరాల తర్వాత ఫలం లేకపోతే ఏమంటాడు? పర్వాలేదులే అంటాడా? మీరు కృపాకరులు ఉన్నారంటాడా? ఫలించని ప్రతి చెట్టు నరకబడిలో వేయబడిందని చెప్పడా? దేవుని గ్రామంలోకి అయిపోతే ఎట్లా? మీకు 3 ప్రశ్నలు. ఇంకా పసిబిడ్డలేనా? 2 ఇంకా బలహీనమైన నిష్ప్రయోజనమైన ఆచార సాంప్రదాయ మూఢ నమ్మకాల భక్తేనా? 3 ఇంకా వయస్సు రాలేదా? ఒకవేళ మీలో మార్పు రాకపోతే స్థితి ఎలాగే కొనసాగితే ప్రభు అంటాడు ఇంక వేస్ట్. దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలి. నరికాయి. కంచె, నీరు, కాపుదల, ఎరువు, మేత అన్ని వేస్ట్. తీసేయి. దీని నిమిత్తము నేల ఎందుకు వేస్ట్ అంటున్నా? తీసేవతల పడేసి అక్కడ ఇంకో మొక్క ఎత్తి 4 కాయలు కత్తది. ఈలోపు తీసేయి. దేవుడే నరికి పారేయమంటున్నాడు. మరి సంఘ కాపర్లు ఏమంటున్నారు? చదువునా? అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువేస్తాను. ఈ ఒక్క సంవత్సరం ఉంచు నాయన. ఫలించకపోతే అప్పుడు తీసేద్దాం. ఇది సంఘ కాపర్ల మాట. దైవ సేవకుడిగా నా ప్రశ్నలు 3. ఇంకా పసిబిడ్డలేనా? ఇంకా మూఢ నమ్మకాలు భక్తేనా? ఇంకా వయస్సు రాలేదా? ఈ పరిస్థితుల్లో ఉంటే దేవుని తీర్పు వస్తుందని హెచ్చరిక చేస్తున్నాను. తీర్పు ఎలా ఉంటుందట? ఇంకెందుకు వీళ్ళ కోసం సమయాన్ని, బోధని, శ్రద్ధని, కన్నీటిని వేస్ట్ చేయటం. నరికవతల బారై వీరి స్థానంలో వేరొకరిని మనం ఆస్వాదిద్దాం అని తండ్రి అంటున్నారు. కానీ సంఘ కాపర్లు ఏమంటున్నారు? అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఛాన్స్, ఈ ఒక్క సంవత్సరం అవకాశం, చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, ఏదో తిప్పలు పడతాను, అప్పటికి ఫలం రాకపోతే అప్పుడు తీసేస్తా. ప్రజలరా, ఇంకా పసిబిడ్డలుగానే ఉన్న వారి విషయంలో, ఇంకా మూఢనమ్మకాలతో ఆచారాలతో భక్తి చేస్తున్న వారి విషయంలో, ఇంకా బాప్తిస్మములు పొందకుండా పిల్లకాయలు కలుగుతున్న విషయంలో, ఇంకా రాకల్లో ఎత్తబడే వయస్సు రాని వారి విషయంలో దేవుని కోపము రాజుకుంటున్నది. తీసేయ్, దేవుడే మాట్లాడుతున్నాడు. వారి కోసం పడే కష్టం వేస్ట్ అయిపోతుందని దేవుడే మాట్లాడుతున్నాడు. ఒకవేళ సంఘ కాపురుల ప్రార్థన దేవుడు ఆలకించాడు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం నుంచి అయ్యా, ఇన్నాళ్ళు వాళ్ళ కోసం కష్టపడ్డాం, ఇన్నాళ్ళు కన్నీరు గడిచాం, ఉపవాసాలు ఉన్నాం, ప్రార్థన చేశాం, ఈ ఒక్కసారి వచ్చి అయ్యా కష్టపడతాం, మళ్ళీ చుట్టూ తవ్వుతాం, ఉపవాస కూటాలు పెడతాం, ఏదో వాళ్ళని దర్శించి బలపరుస్తాం, మళ్ళీ సంవత్సరం వార్షికోత్సవానికి వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుతారు, ఫలిస్తారు. అలా కాకపోతే అప్పుడు మీ ఇష్టం అంటున్నారు.
సంఘ కాపురులు దేవుని పాదాల మీద పడి ఏడిచి మరొక సంవత్సరం గడువు అడుగుతున్నారు మీకోసం. ఈ సంవత్సర కాలాన్ని మీరు కూడా సీరియస్గా తీసుకుని గడువుగా పెట్టుకొని పసిపిల్లల స్థాయి నుంచి ఆత్మలో ఎదుగుతారా? బలమైన ఉపదేశంలో ఎదుగుతారా? మూలపాఠాలు, ఆచారాలు, సాంప్రదాయాలు మానేసి వాక్యానుసారమైన ఆత్మ సంబంధులుగా మారతారా? దీవించబడి వారి ఢిల్లీ వెళ్ళిపోవటం కాకుండా పెళ్లి కుమార్తె వయసులోకి వస్తారా? అలాగైతే మీరు ఆశీర్వదించబడతారు. లేకపోతే తీసేయి అన్న దేవుని హెచ్చరిక వస్తుంది. ఈ సంవత్సరం మీరు బాగుండాలని, మీరు వర్ధిల్లాలని దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చి కన్నీరు కార్చి మీ ఆత్మీయ తల్లులు దేవుని దగ్గర గడువు అడుక్కుంటున్నారు మీ విషయంలో. ఈ సంవత్సరాన్ని కూడా మీరు పట్టించుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే, గతంలో మాదిరే కొనసాగితే దేవుని కోపానికి గురి అవకాశం ఉంటుంది. లేదయ్యా మాకు కృప పొందాలనుకుంటున్నాం, మేము అలాంటి తీర్పు పొందాలనుకోవట్లేదని ఆశ మీకుంటే, ఆత్మను ఎదగటానికి, ఉపదేశంలో ఎదగటానికి, బాప్తిస్మాలు పొందటానికి, రాకడికి సిద్ధపడటానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని సంఘాన్ని దీవించుగాక. ఆరోగ్యం ఉన్న వాళ్ళు మోకరించండి, లేని వారు తలలో ఉంచి కన్నులు మూసుకోండి చాలు.